ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలంలో ఏముంది? ఇక కేసీఆర్ కేటీఆర్ కూడా మరి సమన్లు ఇస్తారని చెప్తున్నారు. దీనిలో వాస్తవం ఎంత? లక్ష్మణ్, గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ విచారణ అంశము కొనసాగుతూ వస్తుంది. అయితే నిన్నటితో ఏదైతే చాలా కీలకంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు యొక్క కస్టడీ ముగిసింది. అయితే ఇప్పటికైతే కొంత తుదిదశకే చేరుకుందని చెప్పేసి కూడా ఇప్పుడు సిట్ అధికారులు భావిస్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి కూడా స్పెషల్ సిట్ వేసి దర్యాప్తు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రభాకర్ రావుకు సంబంధించిన కస్టడీ ఒకసారి ముగిసినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు విచారణలో పూర్తి స్థాయి వివరాలు బయట పెట్టలేదు. ఏ ప్రశ్న అడిగినా కూడా నాకు తెలియదు, పై అధికారుల మేరకే పనిచేస్తానని చెప్తూ వచ్చారు. అయితే మరొకసారి కస్టడీ కావాలని చెప్పేసి సిట్ అధికారులు అడగడం, రెండోసారి కూడా కస్టడీలో భాగంగా 14 రోజుల కస్టడీ నిన్నటితో ముగిసింది. అయితే నిన్న ఏదైతే స్పెషల్ సిట్ అంటే మరొకసారి ప్రభుత్వం సిట్ ఏదైతే 9 మంది సభ్యులతో కూడినటువంటి ఒక సిట్ సజ్జనార్ నేతృత్వంలో వేసిందో ఆ సిట్ మాత్రం మరింత దూకుడుగానే వ్యవహరించింది. కొంత ఈ కేసులో పురోగతి సాధించిందని చెప్పుకోవాలి. అయితే మొన్నటి వరకు కూడా ఈ విషయం పైన ఎలాంటి అంశాలు బయటికి రాకపోవడంతో ఏదైతే ఈ సిట్ రెండోసారి సిట్ 9 మంది సభ్యులతో కూడినటువంటి సిట్ 2 బృందాలుగా విడిపోయి ఒకవైపు ప్రభాకర్ రావుని సిట్ కార్యాలయం విచారించడంతో పాటు మరికొంతమంది ఏదైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ కేసు అయితే ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నటువంటి టైంలో అధికారులుగా అంటే ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు, వీళ్ళను మరొక బృందం అంటే 2 బృందాలుగా విడిపోయి వీళ్ళిద్దరిని కూడా విచారించిన నేపథ్యం కనబడుతుంది. అయితే నిన్న తాజాగా ప్రభాకర్ రావును విచారించినటువంటి సమయంలో తన యొక్క కొడుకును కూడా విచారించి కొంత సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఒకవైపు ప్రభాకర్ రావును విచారిస్తూనే గతంలో ఏదైతే మాజీ డిఎస్పీలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎస్పీలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అయితే రాధాకిషన్ రావు కావచ్చు, ప్రణీత్ రావు, భుజంగరావు, ఇంకా తిరుపతన్న, వీళ్ళతో పాటు ఒక న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావులను కూడా మరొకసారి విచారించినట్టుగా తెలుస్తుంది. అయితే భవిత, చెప్పండి, ప్రధానంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్టుగా సమాచారం అయితే అంతుంది. ఇస్తే ఎప్పటికి ఇచ్చే అవకాశం ఉంది? అంటే నిన్న సమాచారం రాబట్టినటువంటి వాళ్ళలో ఏదైతే ప్రభాకర్ రావు అంటే గతంలో పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి హార్డ్ డిస్క్ లో కావచ్చు అన్ని ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ఒక పెన్ డ్రైవ్ మాత్రం కొంత కలకలం రేపిందని చెప్పుకోవాలి. అయితే ప్రభాకర్ రావు దగ్గర ఒక పెన్ డ్రైవ్ గుర్తించినటువంటి సిట్ అధికారులు అది ఓపెన్ కాకపోవడంతో ఎఫ్ఎస్ఎల్ టీమ్ కి పంపించారు. అయితే తాజాగా ఎఫ్ఎస్ఎల్ టీం నుంచి కూడా పూర్తి స్థాయిలో పెన్ డ్రైవ్ యొక్క సమాచారం బయటకు వచ్చింది. దాదాపు 6,000కు పైగా మొబైల్ నెంబర్లు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఆ ఫోన్ ఏదైతే మొబైల్ నెంబర్స్ డేటా ఆధారంగా ఎఫ్ఎస్ఎల్ టీం నుంచి పెన్ డ్రైవ్ ద్వారా వచ్చినటువంటి డేటా ఆధారంగానే పూర్తి స్థాయిలో ప్రభాకర్ రావుని విచారించినట్టుగా తెలుస్తుంది. అయితే అందులో ముఖ్యంగా ఎక్కువ సార్లు హరీష్ రావుతో కాంటాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఎందుకు అన్నిసార్లు హరీష్ రావుతో కాంటాక్ట్ కావాల్సి వచ్చిందని చెప్పేసి విచారించగా ఏదైతే మావోయిస్టుల నుంచి తనకు కొంత ఇబ్బందులు ఉన్నాయి, భయం అంటే ఏదైతే మావోయిస్టుల నుంచి వాళ్ళకు ఇబ్బందులు కలిగే అంశాలకు సంబంధించి పదే హరీష్ రావు మాకు చెప్తూ ఉండడము, దానికి సంబంధించిన అంశంలోనే హరీష్ రావుతో పదే ఫోన్లు మాట్లాడడం తప్ప మరే ఇతర కోణాలు లేవని చెప్తే కూడా వీళ్ళు కొంత వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే పెన్ డ్రైవ్ లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సిట్ విచారించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ఏదైతే ఉందో దాంట్లో అరెస్ట్ అయినటువంటి నందకుమార్ ను కూడా సిట్ విచారించింది. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన నందకుమార్ విచారణలో మాత్రం పూర్తి స్థాయిలో సిట్ అధికారులు వివరాలు రాబట్టినట్టుగా తెలుస్తుంది. అయితే 3 కోణాల్లో ఏదైతే 3 సార్లు ఫోన్ ట్యాపింగ్ అంశానికి గురైనటువంటి నేపథ్యంలో మొదటి ఫోన్ ట్యాపింగ్ ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి ఒకవేళ ఎమ్మెల్యే కనుక రికార్డింగ్ చేసుకుంటే అది బయట పెట్టొచ్చు. కానీ తర్వాత జరిగినటువంటి 2 ఫోన్ రికార్డింగ్లు ఎవరు బయట పెట్టారనే అంశం పైన పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో ఏదైతే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు డైరెక్ట్ సీఎంఓ ఆఫీస్ కి ముఖ్యమంత్రికే చేరవేశారు అని చెప్పేసి కూడా ఇప్పటికే గుర్తించినటువంటి నేపథ్యంలో నందకుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే పూర్తి స్థాయిలో కేసీఆర్ కి కావచ్చు, అప్పుడు మంత్రులుగా పనిచేసినటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళ ముగ్గురి ప్రమేయంతోనే పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి కూడా కొంత మేరకు సిట్ గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రభాకర్ రావుకి ఇచ్చినటువంటి విచారణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రభాకర్ రావు
ప్రభాకర్ రావును విచారించినటువంటి నేపథ్యంలో కొన్ని కోణాల దృష్ట్యా విచారించినట్టుగా తెలుస్తుంది. ఎందుకు మరొకసారి నిన్ను పదే పదే పదవిలో కొనసాగించాల్సినటువంటి అంశానికి సంబంధించి నన్నెందుకు అడుగుతున్నారో ఆ ప్రశ్న కేసీఆర్ ని అడగండి అంటే కూడా వాళ్ళు ప్రభాకర్ రావు సిట్టు బృందానికి బదిలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఇటు ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, గతంలో ఉన్నటువంటి సిఎస్లు సోమేష్ కుమార్ కావచ్చు, ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ కావచ్చు, నవీన్ చంద్ వీళ్ళందరి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఇంకా అందులో రివ్యూ కమిటీలో ఉన్నటువంటి సభ్యుల ఫోన్ వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. పూర్తి స్థాయిలో ఒక నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఇటు ముఖ్యంగా నందకుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఇటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ఇలా ముగ్గురికి నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో 29న జరిగి మధ్యలో ఒక 3 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళొకసారి 2, 3, 4 తేదీలలో జనవరి 2, 3, 4 తేదీలలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో 5 నుంచి 9లో అంటే జనవరి 5 నుంచి జనవరి 9 మధ్య కాలంలో ఖచ్చితంగా వీళ్ళకు కూడా సిట్టు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. మొత్తానికి నిన్నటి వరకు జరిగేటువంటి విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదిక సిద్ధం చేసి ఆ నివేదికను కోర్టులో పెట్టేటువంటి అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. పూర్తి స్థాయిలో నిన్న సిట్ ఏదైతే కస్టడీ ముగిసిందో ప్రభాకర్ రావును ఈ రోజు ఉదయం సిట్ కార్యాలయం నుంచి ఎస్ఆర్ నగర్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి ఇన్వెస్టిగేషన్స్ చేసి అక్కడ పూర్తి అయినంత అనంతరం తనను ఇంటికి పంపించినటువంటి నేపథ్యం అయితే ఉంది. థ్యాంక్ యూ భవిత.